you once again very happy Diwali. టుడే మనం SAP FICOలో ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది చేస్తున్నాం. టుడే మనం SAPలో ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో అది SAPలో ఫస్ట్ స్టెప్ అని మనం చెప్పొచ్చు. ఓకే, స్క్రీన్ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎస్ ఆర్ నో? హలో, సార్ ఎస్ సార్, కనిపిస్తుంది సార్. చూడండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ SAPలోకి మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ని ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు. ఇది టోటల్గా SAP R/3 సర్వర్ మీద వర్క్ అవుతుంది. మన యొక్క బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాటిని స్పెసిఫిక్గా ఓకే మనము ప్రాపర్గా మన యొక్క కాన్ఫిగరేషన్స్ని లైక్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్స్, బిజినెస్ ఏరియాస్, డిపార్ట్మెంట్స్, ఈ విధంగా మనం ప్రాపర్గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఒక స్టెప్ అనేది మనం చేస్తాం. వీటికి సంబంధించిన టీ కోడ్స్ మనకి ఎన్ని ఉన్నాయి అని చూసుకుంటే, డిఫైన్ కంపెనీ, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, డిఫైన్ కంపెనీకి OX15, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్కి OX02, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16, డిఫైన్ బిజినెస్ ఏరియాస్ OX03, మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా OCC1, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా OBB6, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా FM_function, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF18, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. సో ఇవి కాన్ఫిగరేషన్స్, వీటిని ఇలాగే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ చూడండి, డిఫైన్ కంపెనీ అంటే ఏంటి? OX15, కంపెనీ ఈజ్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్, ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది, సో తర్వాత మనకి ఆదిత్య బిర్లా ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, విప్రో ఉంది, క్యాప్జెమిని, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ అవుతాయి చెప్పండి? నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి, చైతన్య విద్యా సంస్థలు ఉన్నాయి. ఓకే, ఎన్ని సంస్థలు ఉండాలి ఒక గ్రూప్ ఉండాలంటే? అన్లిమిటెడా, లిమిటెడా? ఎన్ని ఉంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటారు? ఎనీవన్? అన్లిమిటెడ్ సార్. అన్లిమిటెడ్. యా, ఓకే, డన్. ఒక 5 ఉన్నా, అంతకుమించి 10 ఉన్నా, అంతపై 2 ఉన్నా కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని మనం చెప్తాం. సో మ్యాక్సిమం SAPలో 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్తోనే డేటా అనేది సేవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ OX15లో డిఫైన్ కంపెనీలో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాం. సో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ, టాటాలో ఎన్ని టైప్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి చెప్పండి? టాటా వాళ్ళకి ఎలాంటి బిజినెస్లు ఉన్నాయి టాటా వాళ్ళకి? మోటార్ సెక్టర్, టెలికమ్యూనికేషన్, సాఫ్ట్వేర్, IT కంపెనీ, గార్మెంట్స్, జ్యువెలరీ. ఓకే ఓకే, గుడ్. సో ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఒక 100 కంపెనీ కోడ్స్ ఉంటాయి. మనం ఉపయోగించే ప్రతి ప్రోడక్ట్లో సాల్ట్ దగ్గర నుంచి, సో మనం యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్లో టాటా వాళ్ళ ప్రొడక్ట్స్ ఉంటాయి. గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్ అంటాం. సో అది 10 కంపెనీ కోడ్స్ అయినా, 20 కంపెనీ కోడ్స్ అయినా, 50 కంపెనీ కోడ్స్ అయినా, ఎన్నైనా అన్ని కలిపి గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటాం. ఇక్కడ సెకండ్ వన్, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. టాటా గ్రూప్, టాటా స్టీల్ ఉంది, టాటా మోటార్స్ ఉంది, టాటా కెమికల్స్ ఉంది, టాటా టెలికామ్ ఉంది, ఓకే, టాటా జుడియో ఉంది, టాటా తర్వాత ప్లే ఉంది, టాటా మనకి టీ ఉంది, ఓకే, టాటా స్కై ఉంది, టాటా టెలికామ్ ఉంది. ఇలా చూసుకుంటే టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి.
ఇప్పుడు టాటా వాళ్ళు ఒక సంవత్సర కాలం బిజినెస్ చేసిన తర్వాత టాటా కంపెనీ వాళ్ళు ఓన్లీ ఒక కంపెనీ కోడ్ ప్రాఫిట్ అండ్ లాసే ప్రపంచానికి చెప్తారా? ఈ సంవత్సరంలో మేము ఇన్ని వేల డాలర్లు సంపాదించాము అనేసి. లేదంటే టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒక 100 కంపెనీ కోడ్‌లు ఉన్నాయి. అన్నీ కలిపి చెప్తారా ప్రపంచానికి 31 మార్చ్‌లో? చెప్పండి. అన్నీ కలిపి చెప్తారా? లేదంటే ఒక కంపెనీ కోడ్ గురించి మాత్రమే చెప్తారా? అన్ని కలిపి చెప్తారు సార్. అన్నీ కలిపి చెప్తారు. ఆల్ టైప్ ఆఫ్ బిజినెసెస్‌ని మెర్జ్ చేసి, ప్రపంచానికి చెప్తారు. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఆ ఇన్వెస్టర్స్ మీ కంపెనీలో అమౌంట్ పెట్టాలి అంటే కంపల్సరీగా నీ యొక్క బిజినెస్ ప్రాఫిట్ అనేది లాస్‌లో ఉందా? సక్సెస్‌లో రన్ అవుతుందా? అనేది ఇన్వెస్టర్స్ గమనిస్తారు. గమనించి మీ బిజినెస్‌లో అమౌంట్ పెడతారు. ఓకే. లేదంటే పెట్టరు. గ్రూప్ ఆఫ్ కంపెనీ వైస్, కంపెనీ కోడ్ వైస్ కూడా మన ప్రాఫిట్ అండ్ లాస్ తెలుసుకోవచ్చు. ఇండివిడ్యువల్‌గా. సో, స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫర్ which you draw individual financial statements like balance sheet and profit and loss account for purpose of external reporting. The creation of company code in SAP is mandatory. ఇండివిజువల్‌గా కంపెనీ కోడ్ వైస్‌గా కూడా ప్రాఫిట్ అండ్ లాస్ ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత ఈ కంపెనీ కోడ్ నువ్వు టాటా కంపెనీకి అసైన్ చేస్తావా? రిలయన్స్ కంపెనీకి అసైన్ చేస్తావా? ఇప్పుడు రిలయన్స్ గ్రూప్‌లో రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ రోడ్స్, రిలయన్స్ పవర్ ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ మీరు గమనిస్తే మన కంపెనీ కోడ్ ఏదైతే ఉందో మనకి హెడ్ అనేది ఉంటది కదా! హెడ్ ఆఫీస్ ఒకటి ఉంటది కదా! ఆ హెడ్ ఆఫీస్‌కి పలానా కంపెనీ కోడ్ అంటే టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా టెలికాం ఈ కంపెనీ కోడ్స్ 3 హెడ్ ఆఫ్ ది కంపెనీకి అసైన్ చేయాలి. ఎందుకంటే ఫైనల్‌గా అవుట్‌పుట్ అనేది మనకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ నుంచి వస్తది. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ దెన్ వి హావ్ టు అసైన్ ద కంపెనీ కోడ్ టు కంపెనీ. ఓకే. డన్. ఓఎక్స్ 16లో చేస్తాం. తర్వాత బిజినెస్ ఏరియాస్ ఓఎక్స్ 03 గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ వైస్‌గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేయొచ్చు. కంపెనీ కోడ్ వైస్‌గా మనం చేయొచ్చు. తర్వాత బిజినెస్ ఏరియా వైస్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోవచ్చు. ఇప్పుడు టాటా స్టీల్ ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. కడప, నెల్లూరు, వైజాగ్. ఇవి బిజినెస్ ఏరియాస్. టాటా మోటార్స్ తెలంగాణలో ఉంది. హైదరాబాద్, వరంగల్, మెదక్. టాటా కెమికల్స్ ఇండియాలో ఉంది. బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ. ఇలా గ్రూప్ ఆఫ్ కంపెనీ వైస్, కంపెనీ కోడ్ వైస్, బిజినెస్ ఏరియా వైస్ కూడా బిజినెస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇంటర్నల్ రిపోర్టింగ్‌గా. సో, తర్వాత ఈ బిజినెస్ ఏరియాస్ అన్నిటికి కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా అసైన్ చేసుకోవచ్చు. ఆ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాని మళ్ళీ బిజినెస్ ఏరియాస్‌కి బ్యాక్ ఎండ్‌లో అసైన్ చేయొచ్చు. ఓసీసీ 1లో కన్సల్టేషన్ చేస్తాము. ఓబీ బీ6లో దాన్ని బిజినెస్ ఏరియాకి అసైన్ చేస్తాం. తర్వాత ప్రతి బిజినెస్‌లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. FM_ఫంక్షన్. ప్రతి బిజినెస్‌లో కూడా మనకి లైక్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇలా చాలా ఉంటాయి. ఓకే. ఇలా మనము చెక్ చేస్తాం. తర్వాత మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఓఎఫ్01 ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్‌లకి మినిమమ్ ఎక్స్‌పెన్సెస్ కానీ, ఇన్‌కమ్స్ కానీ ఏమైనా జరిగినా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేస్తేనే మిగతా కంపెనీలకు డబ్బులనేది వెళ్తుంది. క్యాష్ ఫ్లో గాని, ఫండ్ ఫ్లో గాని అది జనరేట్ అవుతుందా, తగ్గుతుందా తెలిసేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారానే. ఆ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్‌కి అసైన్ చేయాలి. తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఓబీ45 ఒక మనకి కస్టమర్‌కి ఎంతవరకు మనము మన కస్టమర్‌కి ఎంతవరకు మనము లిమిట్ ఇవ్వగలుగుతాం. వాళ్ళ యొక్క లిమిట్ ఏంటి? వాళ్ళకి ఎంతవరకు క్రెడిట్ మేము బేసిస్ ఇవ్వగలుగుతాం స్టాక్ ఆర్ గూడ్స్. వాళ్ళు పే చేస్తారా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకుంటాం. క్రెడిట్ కంట్రోల్ ఏరియాలో ఓబీ45లో దీన్ని చేస్తాం. తర్వాత ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్‌కి అసైన్ చేస్తాం. ఓకే. మనకి లాగాన్ స్క్రీన్ ఇలా ఉంటుంది. కమాండ్ ఫీల్డ్, మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, టైటిల్ బార్, రిబ్బన్ బార్, స్టేటస్ బార్. ఇది మనకు థియరీ. మీరు డేటా అంతా కూడా మీకు పీడిఎఫ్‌లో కూడా ఇస్తాను. తర్వాత ఎక్సెల్‌లో కూడా డేటా మెయింటైన్ చేయండి. ఎక్సెల్‌లో డేటా మెయింటైన్ చేస్తే మీరు ఏం చేస్తున్నారని తెలుస్తది. దీంట్లో మనకి ఎస్‌పీఆర్ఓ అంటే మాన్యువల్ పాత్ ద్వారా, నావిగేషన్ పాత్ ద్వారా వెళ్లి
మనము కాన్ఫిగరేషన్ చేస్తాం. ఎస్పిఆర్ఓ అంటే ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటాం. /n అంటే బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్, బ్లాక్ వెళ్ళిపోతాం. /n అని టీ కోడ్ టైప్ చేసామంటే ఉన్న స్క్రీన్ నుంచి మరో స్క్రీన్లోకి మారిపోతాం. దట్ ఈస్ /n టీ కోడ్. మనకి 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. ఎఫ్ఐ కన్సల్టెంట్ అంటే కాన్ఫిగరేషన్ స్క్రీన్ అంటాం. ఎండ్ యూజర్ అంటే మన డైరెక్ట్ టీ కోడ్ యూజ్ చేసి కాన్ఫిగరేషన్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కోడ్ అంటే టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ టీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. ఇది 10 డిజిట్స్లో ఉంటుంది. ఇది ప్రతి కాన్ఫిగరేషన్కి జనరేట్ అవుతుంది. ఈహెచ్పి 7, ఈహెచ్పి 6, 8 అలా వస్తూ ఉంటాయి. న్యూ ఫీచర్స్ అండ్ ఫంక్షనాలిటీస్ వితౌట్ న్యూ అప్గ్రేడేషన్స్ లేకుండానే మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఏ ప్రాబ్లం రాదు. ఓకే, డన్. ఇలా ప్రతిదీ మీరు పక్కన రాసుకోవాలి. మీరు ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ చేస్తున్నారు ఏంటి అనేసి మొత్తం డేటాని ఇలా ఎక్సెల్‌లో టైప్ చేసేసుకొని పక్కన రాసి పెట్టుకుంటే మీరు కంపెనీకి ఏమి ఇస్తున్నారు, కంపెనీ కోడ్ ఏమి ఇస్తున్నారు, ఓకే, బిజినెస్ ఏరియాస్ ఏమి ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు తెలుస్తుంది. ఫస్ట్ టైం చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసం పక్కన మీరు మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఇలా పీడిఎఫ్లో ఉంటాయి. దీన్ని చూస్తా మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ వన్ చూడండి, హౌ టు క్రియేట్ కంపెనీ టీ కోడ్ OX15. డైరెక్ట్గా టీ కోడ్ యూజ్ చేయొచ్చు. మ్యాటర్ కూడా ఇక్కడ ఉంటుంది మీరు చదువుకునే ఓపిక ఉంటే. నావిగేషన్ పాత్ అంటారు. ఎస్పిఆర్ఓ, ఇమేజ్ రెఫరెన్స్, ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. ఓకే, ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఏదైనా కొత్త కంపెనీ పేరు చెప్పండి, రెగ్యులర్గా యూజ్ చేసేది కాకుండా. రెగ్యులర్గా యూజ్ చేసేది కాకుండా కొత్త కంపెనీ. సో క్లయింట్ 800లో సర్వర్లో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. యూజర్, మీ యూజర్ మీకు ఇచ్చుంటారు ఆయన. తర్వాత పాస్వర్డ్. ఇది మెయిన్ స్క్రీన్. ఈ ప్లేస్లో నుంచే ఈ కమాండ్ ఫీల్డ్స్ నుంచి మనము డైరెక్ట్గా టీ కోడ్స్ యూజ్ చేయొచ్చు. ఇదే కమాండ్స్ ఫీల్డ్స్ నుంచి మనం నావిగేషన్ పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఓకే, డన్. సో ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి, గ్రూప్ ఆఫ్ కంపెనీ కదా, ఎస్పిఆర్ఓ, ఇమేజ్ రెఫరెన్స్, ఎస్పిఆర్ఓ, ఎస్ఏపి ఇమేజ్ రెఫరెన్స్. ఈ ప్లేస్ ని కాన్ఫిగరేషన్ స్క్రీన్ అంటారు. ఇది నావిగేషన్ పాత్ ద్వారా వెళ్తాం. టీ కోడ్స్ గుర్తు లేకపోతే మనం నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఇలా డెల్టా గుర్తులాగా ఉన్నాయి కదా, ఇలా ఉన్నాయంటే వాటి లోపల మరికొన్ని ఫీచర్స్ ఉన్నాయని అర్థం. ఓకే, దీన్ని క్లిక్ చేయండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో తర్వాత డెఫినేషన్. సో తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఇక్కడ చూడండి. సో ఇలా స్ప్రెడ్స్. ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే దీన్ని క్లిక్ చేశారంటే అసలు కంపెనీ అంటే ఏంటి అనే మ్యాటర్ ఇచ్చాడు. ప్రతి దాని మీద కంపెనీ కోడ్ అంటే ఏంటి, బిజినెస్ ఏరియాస్ అంటే ఏంటి, మీకు చదువుకుంటే ఓపిక ఉంటే చదువుకోవచ్చు. ఓకే, టీ కోడ్స్ మనకు తెలుసుకోవాలనుకుంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లే, ఇమేజ్ యాక్టివిటీ. ఇక్కడ చూడండి, OX15, OB45, OX02, OX03, ఇవన్నీ టీ కోడ్స్ మా. డిఫైన్ కంపెనీ, న్యూ ఎంట్రీస్. కొత్త కంపెనీ చెప్పండి మా. టాటా, వివో, రిలయన్స్, విప్రో, ఇన్ఫోసిస్ ఇవన్నీ అందరూ చేసింటారు. ఓపో, వివో, బజాజ్ ఇవి అందరూ చేసింటారు. ఏదైనా కొత్త కంపెనీ పేరు చెప్పండి. ఏమైనా ఈ మధ్య కొత్తగా ఏమైనా లాంచ్ అయినాయా మొబైల్స్లో కానీ. ఓకే, ఐఫోన్ ఇవన్నీ అందరూ చేసింటారు. కొత్త కంపెనీ ఏదైనా, కార్ల కంపెనీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ, న్యూ మోడల్ ఏమైనా చెప్పండి చూద్దాం. కంపెనీ క్రియేషన్కి లేదా తెలీదా? టెస్లా. టెస్లా ఆల్రెడీ యూజ్ చేస్తాం బ్రదర్ నేను.
ఆల్రెడీ ఆ కంపెనీ యూజ్ చేశాను. ఉమ్. BYD ఏది BYD బీనా BB బి BYD వైడి అంటే YD ఇది కొత్తగా వచ్చింది సార్. ఇది ఇంకా మన ఉమ్. ఎలక్ట్రికల్ సంబంధం. కారేనా అది? అవును సార్. అందరికి కొంచెం అర్థమయ్యేదే తీసుకుంది. ఐఫోన్ ఆల్రెడీ యూజ్ చేసాము. ఆ, తర్వాత వాల్మార్ట్ యూజ్ చేసాం. ఆల్రెడీ హెచ్పి యూజ్ చేసాం. యాసూస్ యాసూస్ యూజ్ చేద్దాం. యాసూస్ ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా, యాసూస్. ఓకే, యాసూస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ మా యాసూస్ కంపెనీ. స్ట్రీట్ ఆర్కే నగర్, బాక్స్, పిన్ కోడ్ నెంబర్ సేమ్, సిటీ హైదరాబాద్, కంట్రీ అయ్యర్. ఈ యాసెస్ ఎవరైనా తీసుకొని ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది, లేదంటే లేదు. ఇంగ్లీష్, తర్వాత కరెన్సీ ఐఎన్ఆర్, ఎంటర్. యాసెస్ ఎవరు ఆల్రెడీ తీసుకున్నారు చూడండి, యాన్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ కీ. అప్పుడు మనం ఏం చేయాలి, ఇంకో ఎస్ యాడ్ చేద్దాం. సేమ్ పేరుంటే తీసుకోదు కాబట్టి ఇంకో ఎస్ఓ 1నో 2నో 3నో ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలి. ఎంటర్. సో ఇంకొకటి ఎస్ యాడ్ చేశాను, ఎవరు తీసుకోలేదు. ఓకే, పైన సేవ్ చేయండి. సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. షార్ట్ టెక్స్ట్. డిఫైన్ కంపెనీ, కంట్రోల్ సి. ఇట్లా ఎక్సెల్ టైప్ చేసి పెట్టుకోండి డేటా, కంట్రోల్ వి పేస్ట్. ఫర్ యాసెస్ కింద సేవ్ చేయండి. సేవ్. అక్కడికి ఫస్ట్ కాన్ఫిగరేషన్ సేవ్ అయిపోయింది, డేటా వాస్ సేవ్డ్. కంపెనీ పేరు ఏమి ఇచ్చాము ఇక్కడ, గ్రూప్ ఆఫ్ కంపెనీ యాసెస్. సో నెక్స్ట్ వన్, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. చూడండి, గ్రూప్ ఆఫ్ కంపెనీ అయిపోయిందా. ఇప్పుడు కంపెనీ కోడ్ చూద్దాం. బ్యాక్ బ్యాక్. సో దాని అండర్లోనే నావిగేషన్ పాత్ ఉంది కదా, చూసుకోండి పైన. SPRO, ఇమేజ్ రెఫరెన్స్, SAP ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, క్రియేట్ అండ్ ఎడిట్, డిలీట్ ఏ కంపెనీ కోడ్. ఎడిట్, సేమ్ అన్ని ఒకే ప్లేస్లో ఉంటాయి. ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్. సెలెక్ట్ చేయండి, ఎడిట్ కంపెనీ కోడ్, న్యూ ఎంట్రీస్. ఓకే, ఇప్పుడు యాసెస్ ఉంది కదా, యాసెస్. ఇప్పుడు యాసెస్లోనే యాసెస్ టెలికామ్ ఉంటుంది, యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది, యాసెస్ IT సొల్యూషన్స్ కూడా ఉంటుంది. ఓకే, రెండు కంపెనీ కోడ్ చూపిస్తాను ఒకే దానిలో. ఇక్కడ ఒకవేళ సేమ్ పేరు ఎవరైనా చేసుకుంటే 1నో 2నో ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలి. ఈ బ్రాంచ్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది. సిటీ హైదరాబాద్, INR ఎంటర్ వేస్తున్నాం. ఓకే, ఎవరు తీసుకోలేదు, ASU ప్లస్ సేవ్. ఎవరైనా తీసుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది కంపెనీ. హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్, సిటీ హైదరాబాద్. నా దాంట్లో ఆల్రెడీ నేను చాలా మందికి చెప్పి ఉంటాను కాబట్టి కొన్ని పేర్లు ఉంటాయి డిఫాల్ట్గా. ఓకే, మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీకు ఉండవు, మీరే చేయాలి. రీజన్, ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే లైక్ ఆంధ్రప్రదేశ్ అంటే 01, 36 అంటే తెలంగాణ. ఇక్కడ ఇలా
36 తెలంగాణ. రీజన్, పిన్ కోడ్, నంబర్స్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి. ఇలా మీకు 100 కంపెనీ కోడ్లు ఉన్నా ఇదే విధంగా చేసుకోవాలి. షార్ట్ టెక్స్ట్, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఫర్ యాసెస్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఒక ఎస్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. నార్మల్ కంపెనీకి ఓకే నార్మల్ ఎస్ పెట్టాను. అక్కడికి ఒక కంపెనీ కోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇదే కంపెనీలోనే మళ్ళీ సెకండ్ యాసెస్ టెలికాం ఉండొచ్చు. ఇక్కడ నెక్స్ట్ తీసుకోండి. ఇప్పుడు యాసెస్ లేకుండా ఏఎస్యు 1 అని ఇస్తా, లేదంటే ఏఎస్యు టీ అని ఇస్తా. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. ఓకే మీ ఇష్టం ఏఎస్యు టీ. ఇప్పుడు యాసిస్ టెలికాం, ఇది వచ్చేసి వైజాగ్. సేవ్, ఎంటర్ ఇవ్వండి. ఓకే ఈ పేరుతో ఎవరు చేయలేదు. యాసస్ టెలికాం, స్ట్రీట్ ఎంఆర్ నగర్, హౌస్ నంబర్, పోస్టల్ కోడ్ వైజాగ్, ఆంధ్రప్రదేశ్ అంటే 01. చూసారా డేటా వాస్ సేవ్డ్. 2 కంపెనీ కోడ్స్ చేసాం. ఏఎస్యుటి. నెక్స్ట్ OX16. చూసారా 2 కంపెనీ కోడ్లు వచ్చాయి. బ్యాక్ బ్యాక్. ఇప్పుడు అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. మీకు పీడిఎఫ్లో స్టెప్ బై స్టెప్ ఇచ్చింటాను, మీరు చూసుకోవచ్చు. నో ప్రాబ్లం, నీట్గా ఇచ్చింటాను. నెక్స్ట్ ఏముంది, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఓకే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. జస్ట్ అసైన్ అంటే యాడ్ చేయడం అంతే. ఇప్పుడు డెఫినేషన్ ఉంది, డెఫినేషన్లోకి బ్యాక్ వచ్చేయండి. దాని కింద అసైన్మెంట్ ఉంది, అసైన్మెంట్లోకి రండి. అసైన్మెంట్లోనే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది అంతే. ఈ డెఫినేషన్ అసైన్మెంట్లో అన్నీ ఉంటాయి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. పొజిషన్, మన కంపెనీ కోడ్ ఏం పెట్టాము ఫస్ట్ది, ఆశుష్. యాసూస్ ఇవ్వాలి, ఎంటర్ ఇవ్వండి. ఓకే సో ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, ఏఎస్యుఎస్ఎస్. అదే గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఏఎస్యు ఇప్పుడు చూడండి 2 ఉన్నాయి, హైదరాబాద్ కంపెనీ ఉంది, వైజాగ్ ఉంది. ఓకే సో ఒక కంపెనీ కూడా మనం చేద్దాం, జస్ట్ మీకు చూపిస్తున్నాను రెండో కంపెనీ కూడా. మనం ఫైనల్గా ఒక కంపెనీ కూడా చేద్దాం. ఓకే నేను రెండింటికి అసైన్ చేశాను. ఓకే మీకు జస్ట్ అర్థం అవడానికి రెండోది కూడా చెప్తున్నాను. కాపీ చేసుకోండి, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో తర్వాత నెక్స్ట్ డిఫైన్ బిజినెస్ ఏరియా, OX03. బ్యాక్ వచ్చేయండి. సో మళ్ళీ డిఫైన్ అంటే అసైన్మెంట్ తీసేయండి.
అసైన్మెంట్ తీసేసి డెఫినేషన్లో ఉంటుంది. డిఫైన్ బిజినెస్ ఏరియా. సో న్యూ ఎంట్రీస్ లేదంటే కాపీ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాపీ కూడా చేసుకోవచ్చు. మీరు న్యూ ఎంట్రీస్ అని తీసుకోవచ్చు, కాపీ అయినా చేసుకోవచ్చు. కాపీ యాజ్ వాళ్ళని తీసేసి మండి పెట్టుకోవచ్చు. యాజ్ 1, యాజ్ 2, యాజ్ 3. సో హైదరాబాద్ అంటే లైక్ అమీర్పేట్ బిజినెస్ ఏరియా ఫర్ ఎస్ఆర్ నగర్, బిజినెస్ ఏరియా ఫర్ మైత్రివనం, బిజినెస్ ఏరియా ఫర్ బేగంపేట్. ఇలా ఏం చేసుకోవచ్చు అంటారు. ఎంట్రీ చేసి సేవ్ చేయండి. న్యూ ఎంట్రీస్. కాపీ పేస్ట్. సేవ్. నెక్స్ట్ మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OCC1. బిజినెస్ ఏరియా చేసేసాం. నెక్స్ట్ కన్సాలిడేషన్, మూడింటి కలిపి ఒకటి. బ్యాక్. మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. న్యూ ఎంట్రీస్ యాసెస్ అని ఇస్తాను. సేమ్ పేరైనా పెట్టుకోండి, లేదంటే నార్మల్ అయినా పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సేవ్. కంట్రోల్ C, కంట్రోల్ V. నెక్స్ట్ అసైన్ బిజినెస్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా టు బిజినెస్ ఏరియా. ఇప్పుడు మనం ఏదైతే యాసూస్ అని చేసామో గ్రూప్, ఇవన్నీ ఇక్కడ మీరు రాసుకుంటూ రావచ్చు. యాసు 1, యాసు 2, యాసు 3. కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా యాసూస్. సో ఇప్పుడు యాసూస్ అనేది ఆ 3 కంపెనీ కోడ్స్కి అసైన్ చేయాలి. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. అసైన్ అంటేనే మళ్ళీ అసైన్మెంట్లోకి వెళ్ళాలి. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. కంపెనీ కోడ్ ఏముంది? యాసు 1. ఇక్కడ ఇవ్వాలి యాసూస్. కన్సల్టేషన్ చేసింది ఏదైతే ఉందో అది వీటికి ఇవ్వాలి. సేవ్. కంట్రోల్ C, కంట్రోల్ V. నెక్స్ట్ డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. దీనికి టీ కోడ్ యూజ్ చేయదు, డైరెక్ట్గా షార్ట్ కట్ యూజ్ చేయాలి దీనికి మాత్రం. ఈ సెషన్ ఇలాగే పెట్టి మళ్ళీ వేరే సెషన్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ న్యూ GUI విండో, మళ్ళీ కొత్త సెషన్ వస్తుంది. FM_functions అండ్
డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. డిపార్ట్మెంట్స్ మా కంపెనీలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్ ఇలా. ప్రొడక్షన్ అని టైప్ చేశారంటే చాలా మంది చేసుకుంటారు, అందుకే ప్రాడ్ 1 2 3 అని ఇచ్చా. క్రియేట్ ఇక్కడ ప్రొడక్షన్ ఫైనాన్షియల్ ఇయర్ వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ టు సేవ్. దీనికి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు, నార్మల్. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అయిపోయింది. సేల్స్ సంథింగ్ నెంబర్, సేల్స్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ మార్కెటింగ్, డిపార్ట్మెంట్. క్లియర్ వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ టు సేవ్. ఇలా మనం చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. సెకండ్ స్క్రీన్లోకి వెళ్తున్నాను. బ్యాక్ అసైన్మెంట్ తీసేయండి. డెఫినేషన్లోకి వెళ్ళండి. మెయింటైన్ FM ఏరియా, న్యూ ఎంట్రీస్ అన్ని పీడిఎఫ్లో ఉంటాయమ్మా. మ్యూట్లో పెట్టుకోండి మా, వస్తుంది ఎక్కడ ఉంటాయని మీరు అన్నీ చూసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, FM ఏరియా. క్లాస్ 1 FM ఏరియా ఫట్ ఎన్నైనా చేసుకోవచ్చు మీరు. SR నగర్ క్లాస్ 2 FM ఏరియా ఫర్ మైత్రి. ఎంటర్, సేవ్. Control C, Control V. ఓకే, ఇప్పుడు ఆ FM ఏరియా ఏదైతే చేసింటావో అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏదైతే కంపెనీ కూడా అసైన్ చేయాలి. డెఫినేషన్ తీసేయండి. అసైన్మెంట్లోకి వెళ్ళండి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. పొజిషన్ అసైన్ అంటేనే పొజిషన్, కంపెనీ కోడ్ క్లాస్ 1. క్లాస్ చూసు కదా కంపెనీ వచ్చాయి ఇక్కడ అసైన్ చేయాలి యాజ్ 1. సెకండ్ కంపెనీ కోడ్ కూడా వచ్చింది చూడండి. ప్రస్తుతం మనం ఒక కంపెనీ కూడా చేస్తున్నాం, సో సెకండ్ దానికి అవసరం లేదు, నో నీడ్. ఓకే, సేవ్. క్రియేట్ కంట్రోల్ ఏరియా. అసైన్మెంట్ తీసేయండి. డెఫినేషన్, న్యూ ఎంట్రీస్, యాసెస్, లిమిటేషన్ 9 ఇస్తున్నాం అంటే 1 crore వరకు లిమిటేషన్ ఇస్తున్నాను కస్టమర్కి సేల్ చేయడానికి. ఎంటర్, INR, సేవ్.
Control C, Control V, back. బయట మళ్ళీ ఒకసారి టైప్ చేయండి. లోపల అది డిస్క్రిప్షన్ తీసుకోదు. సేవ్, బ్యాక్. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ V, OB38. డెఫినేషన్, అసైన్మెంట్. పొజిషన్, యాసూస్. ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా, కంపెనీ కోడ్ యాసూస్ అని అక్కడ ఇవ్వాలి. ఒకటే తీసుకుంటారో నెంబర్ ఆఫ్ చేసుకుంటారో మీ ఇష్టం. ఒకటే పేరు గుర్తుంటే కనుక మీకు గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. యాసు1, యాసు2, యాసూస్ ఇలా మీరు రకరకాల పేర్లు పెట్టుకుంటే గుర్తుండవు. కాబట్టి ఒకే పేరే మేము పెడుతున్నాను మీకు అర్థం అవడానికి. ఏ పేరైనా పెట్టుకోవచ్చు, RT1, STM, ఒకటి కానీ గుర్తుండాలి కదా ప్రతిసారి. అందుకోసమే గుర్తుండే పేరు పెట్టుకుంటే అన్నిటికీ అదే అర్థం అవడానికి ఛాన్స్ ఉంటుంది. సేవ్. ఈ విధంగా మనము కాన్ఫిగరేషన్స్ అన్నీ చేయాలి. ఇప్పుడు మీరు చేసింటన్ని చూసుకోవాలన్నా కూడా మళ్ళీ డైరెక్ట్గా టీ కోడ్స్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు /n ఇస్తాను, /n చేస్తే బ్యాక్ వచ్చేస్తాను స్టార్టింగ్ పేజీలకి. ఇప్పుడు చూడండి, మనం చేసింటన్ని చెక్ చేసుకోవాలి. OX15 డైరెక్ట్గా టీ కోడ్ యూజ్ చేస్తున్నాం. అన్ని పొజిషన్లో ఉంటాయి మనం చేసింటన్ని. కంపెనీ కోడ్ ఏంది, కంపెనీ ఏంటి, యాసూస్ ఎస్ ఎక్స్ట్రా ఉందా, యాసూస్ ప్రైవేట్ లిమిటెడ్. ఉన్న స్క్రీన్ నుంచి మరో స్క్రీన్లోకి వెళ్ళాలంటే /n నెక్స్ట్ టీ కోడ్ ఇవ్వాలి, OX02. పొజిషన్, కంపెనీ కోడ్ ఏంటి, యాసూస్. యాసూస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, యాసూస్ టెలికామ్ ఉంది, ASUT. మళ్ళీ ఈ స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్లోకి వెళ్ళాలంటే /n OX16. పొజిషన్, కంపెనీ కోడ్ యాసూస్, ఇక్కడ అసైన్ చేసాం. తర్వాత నెక్స్ట్ బిజినెస్ ఏరియాస్ /n OX03. బిజినెస్ ఏరియా యాసు1, SR నగర్, మైత్రివనం, బేగంపేట /n OCC1. పొజిషన్, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా యాసూస్. ఓకే, నెక్స్ట్ /n OBB6. యాసు1. సో యాసు1 చూడండి మనం అసైన్ చేసాం కదా. నెక్స్ట్ FM__ చూడలేము. నెక్స్ట్ OF01. పొజిషన్, యాసు1, SR నగర్, మైత్రివనం కనబడుతుంది. నెక్స్ట్ లైక్ OF18. కంపెనీ కోడ్ యాసూస్. నెక్స్ట్ /n OB45. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఫర్ యాసూస్. OB38. పొజిషన్,
ఇలా ఈ విధంగా మనం చేసింటన్ని మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. సో దీన్నే మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ అంటాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్. క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? క్లియరా? ఎనీ డౌట్స్? యా. సో ఇది చేసేసేయండి. నేను గ్రూప్లోకి ఫోల్డర్లోకి అప్లోడ్ చేస్తాను. డాక్యుమెంట్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి వీడియో డాక్యుమెంట్స్ అన్ని 2 డేస్ వరకు పెడతాను. తర్వాత డిలీట్ చేస్తాను. బ్యాచెస్ ఎక్కువ ఉన్నాయి. డేటా ఓకే ఫోల్డర్లో సరిపోదు. కాబట్టి ఏ రోజు ఆ రోజు డౌన్లోడ్ చేసుకొని ఫోల్డర్లో వేసుకోండి. ఓకేనా? డన్ గైస్. బాయ్.